ఏప్రిల్ 24 యొక్క విశిష్టత మనం చూసుకుంటే, ఈ రోజున జాతీయ పంచాయతీ దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నామండి. ఓకేనా? సో, మరి ఎందుకు ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ దినోత్సవాన్ని మనం జరుపుతున్నాము అంటే, దేనికి కారణం అంటే, ఇక్కడ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో ఏదైతే మనం చేసుకొని ఉన్నామో, అది అమలులోకి వచ్చినటువంటి రోజు. సో, మన మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి ప్రకారం గ్రామ పాలన ఏదైతే మనకి వస్తుందో, గ్రామ పాలన వల్లనే దేశ అభివృద్ధి పదంలో నడుస్తుందనేటువంటి అంశాన్ని ఏదైతే మనకి మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ గారు స్పష్టం చేశారో, ఆయన ఉద్దేశించి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మన భారతదేశంలో ఈ యొక్క రాజ్యాంగ సవరణ ద్వారా 73వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం జరిగింది. సో, 1992లో. సో, దానిని మనం ఏప్రిల్ 24, 1993 నుంచి కూడా అమలుపరుచుకోవడం జరుగుతా ఉంది. సో, ఈ కోవలోనే మన భారత ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలను కూడా లాంచ్ చేయడం జరిగింది. వాటిల్లో భాగంగా రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్‌ని లాంచ్ చేయడం జరిగింది. సో, ఈ పంచాయత్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్‌ని లాంచ్ చేశారు. అంటే పంచాయతీ వ్యవస్థ అంతా కూడా ఆన్‌లైన్‌లో జరిగే విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్స్‌ని తీసుకొచ్చారు. దాని తర్వాత మిషన్ అంత్యోదయ అండి. సో, ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి చేయూతనిచ్చేటువంటి కార్యక్రమం ఈ యొక్క మిషన్ అంత్యోదయ ద్వారా ప్రభుత్వం చేస్తా ఉంది. దాని తర్వాత ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అనార్గనైజ్డ్ సెక్టార్‌కి చెందినటువంటి యువకులు ఎవరైతే 18 సంవత్సరాలు దాటి ఉన్నారో, వారికి సంవత్సర కాలంలో కనీసము 100 పని దినాలను కల్పించేటువంటి ఉద్దేశ్యంతో ఒక ప్రోగ్రామ్‌ని తీసుకొచ్చారు. దాన్ని ఎంజీ నరేగా అనేటువంటి ప్రోగ్రామ్‌గా మనం చెప్పుకోవచ్చు.